స్త్రీకి అసలు చెడిపోవడం అనేటటువంటిది ఉంటుందా? స్త్రీ యొక్క లక్షణాలేంటి అనే విషయాలని భస్మనా శుద్ధ్యతే కాంస్యం తామ్రమాంలేన శుద్ధ్యతి రజసా శుద్ధ్యతే నారి నదీ వేగేన శుద్ధ్యతి. ఇది చాలా గొప్ప శ్లోకం. కంచు పాత్రని బూడిదతో తోమితే అది శుద్ధవుతుంది దానికి. అలాగే రాగి పాత్రని పొల్లని పదార్థాలతో అదే చింతపండు లేకపోతే నిమ్మకాయ లాంటి వాటితో తోమితే అది శుద్ధవుతుందిట. అలాగే స్త్రీ ఉందనుకోండి, స్త్రీకి రజస్వల అయిన తర్వాత ఆటోమేటిక్గా శుద్ధైపోతుంది. అలాగే వేగంగా ప్రవహించేటటువంటి నదికి శుద్ధవుతుంది. వేగంగా ప్రవహించడం వల్ల నది శుద్ధవుతుంది అని. అంటే ఏవేవి దేని వల్ల శుద్ధవుతాయి అని చెప్పి ఇది స్త్రీల గురించి ముఖ్యంగా చెప్పాడనమాట. స్త్రీకి శుద్ధి ఎలా అవుతుంది అంటే, సాధారణంగా స్త్రీని నిజంగా ఒకవేళ స్త్రీని ఎవరో బలాత్కారం చేశారు, ఖచ్చితంగా పాడైనట్ట అంటే కాదు. ఎందుకంటే భగవంతుడు ఈ సృష్టిలో అద్భుతమైనటువంటి ఒక వరాన్ని స్త్రీకి ఇచ్చాడు. స్త్రీ ఎప్పుడూ పతివ్రతే, స్త్రీ ఎప్పుడూ కూడా కుమారియే, కన్యయే. స్త్రీకి ఎప్పుడూ కూడా కన్యత్వం అనేటటువంటిది పోదు, ఎప్పుడూ పాతివ్రత్యంగానే ఉంటుంది. స్త్రీకి ఆ లక్షణాన్ని ఇచ్చేసాడు. కారణం ఏమిటి అంటే కనుక, స్త్రీ ప్రతి నెలా కూడా బహిష్ఠవుతుంది. ఆ బహిష్ట అయినటువంటి సమయంలో ఆ 3 రోజుల్లోనూ కూడా స్త్రీకి ఉండేటటువంటి దోషం అనేటటువంటిది సంపూర్తిగా పోతుంది. ఎందుకంటే భగవంతుడు ఆ వరాన్ని స్త్రీకి ఇచ్చేశాడు. కాబట్టి స్త్రీ తెలిసి తప్పు చేసినా తెలియక తప్పు చేసినా, స్త్రీకి ఏ రకంగా ఏ కారణం చేతైనా సరే స్త్రీకి ఉండేటటువంటి ఈ యొక్క ప్రభావం కారణం చేత బలాత్కరింపబడినా కూడా స్త్రీకి మళ్ళా రజస్వల అనంతరం మళ్ళా శుద్ధ కన్యయే. ఆ స్త్రీకి మనం పేరు పెట్టడానికి సరిపోము. అంచేత స్త్రీ ఎప్పుడూ కూడా పతివ్రతే, అనుమానం ఏమీ లేదు. అంచేత స్త్రీకి పేరు పెట్టడం అనేటటువంటిది అసంభవం, శాస్త్రం రీత్యా అయినట్టే. అంటే చాణక్యుడు అంత గొప్పగా చెప్పాడు.